కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు మన జీవితాల్లో జరగకపోవడానికి గల కారణం, ఒకటి ప్రార్థనలో యథార్థత లేకపోవడం, రెండు ప్రార్థనలో తగ్గింపు లేకపోవడం, సరిపోల్చుకోవడం. ప్రభువా అడికంటే నేను బెటరే కదా, ఎందుకు చేయట్లేదు నా జీవితంలో, ఆడితో ఎందుకు పోల్చుకున్నావురా? చేసే ప్రార్థనలో యథార్థత, తగ్గింపు, మొక్కుబడితో కూడిన ప్రార్థన ఉంటే వెంటనే ఎంతటి అగాధ సముద్రంలో దిగిపోయిన సమస్యలైనా యేసు నామములో ఒడ్డున పడతాం. చప్పట్లు కొట్టి గట్టిగా. ఎంత జటిలమైన సమస్యలైనా, అగాధ సముద్ర జలములో కూరుకుపోయినా సరే ఒడ్డున పడతాం. ఇంకా చెప్పాలంటే దేవుని చిత్తానుసారమైన చోట్ల పడతాం, ప్రయోజనకరమైన చోట పడతాం. దేవునికి మహిమ తెచ్చే కార్యాలు జరిగేటట్లుగా గట్టెక్కిస్తారు, ఒడ్డును చేరుస్తారు.